ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు. మీ కంచె కాపుదల మాకు అనుగ్రహించారు నాయన. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడారు. అయ్యా వందనాలు, అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయాన్నే తండ్రి మరొక రోజును చూడగలుగుతున్నాం నాయన. అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, గతించిపోయిన వారి కంటే, ఈ లోకాన్ని వదిలిపోయిన వారి కంటే మేమేదో గొప్పవారము అని కాదు గాని కేవలం మీ కృప చొప్పున మమ్మల్ని మీరు సజీవులుగా నిలవబెట్టుకున్నారని గ్రహించుటకు అయ్యా మాకు సహాయము దయచేయండి. ఎస్ లార్డ్, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ద్వారా అయ్యా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయం మాకు దయచేయండి. కొన్నిసార్లు మాకున్న ధనాన్ని బట్టి కావచ్చు, మాకున్న జ్ఞానాన్ని బట్టి కావచ్చు, మాకున్నటువంటి అయా బంధువర్గాన్ని బట్టి కావచ్చు, ఈ లోకంలో నాయన మమ్మల్ని మేము హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నాము నాయన. ఈరోజు ఆ విధంగా మేము ఉండొద్దు. ఈరోజు మేము ఏమి కలిగి ఉన్నామో, మేము ఈరోజు ఏది పొందుకొని ఉన్నామో అన్నీ కూడా కేవలం మీరిచ్చారని, మీరు పెట్టిన భిక్షాని గుర్తుంచుకొని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లయితే ఇంకను మా పనుల్లోనూ మేముంటున్న స్థలాల్లోనూ మీరే మమ్మల్ని హెచ్చిస్తారని, మీరే మమ్మల్ని గణపరుస్తారని, మీరెక్కడా కూడా ఇంకా తగ్గించేవారిగా కాదు గాని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేవారిగా ఉంటారు అని మాకు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నందుకు అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు ఈ ఉదయాన్న తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. ఈరోజు అద్భుతంగా ఉండాలని, ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు ప్రార్థన చేస్తున్నారు. కృప చూపించండి. వారు అనుకున్నట్లుగానే ఈరోజంతా వారికి ప్రశాంతంగా, సమాధానకరంగా, ఎటువంటి గొడవలు, ఎటువంటి సమస్యలు, ఆలోచనలు, భయాలు, కలవరాలు లేకుండా కృప చూపించండి నాయన. అయ్యా, మేమందరము కూడా మా పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తూ ఉన్నాము, చేయబోతూ ఉన్నాము. మీ రక్షణ మా అందరికీ దయచేయండి అయ్యా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు మార్గంలో పొంచి ఉన్నాయి. అయినప్పటికీ అపాయం, ప్రమాదం మమ్మల్ని ముట్టకుండా కాపాడగలిగిన సమర్థుడవునైనా సహాయము దయచేయండి. క్షేమముగా బయటికి వెళ్ళిన వారందరూ కూడా సురక్షితముగా గృహాలు చేరుకోబడడానికి కృప చూపించండి నాయన. అదే విధముగా ఈ రోజున రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటినీ కూడా మీకు అప్పగిస్తున్నాం. ఏ సమస్య వారిలో లేకుండా రిపోర్ట్స్ అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండే కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్ లో కూడా సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున పనులను కూడా దీవించండి. చేస్తున్నటువంటి మా పనులలో ప్రతి ఒక్కరిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. జ్ఞానముతో నింపండి, వివేచనతో నింపండి, సహనంతో నింపండి. అయా, వాక్య చాతుర్యమును మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, నూతన కార్యముల విషయంలో కూడా కృప చూపించండి. మీకు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి తండ్రి. అయా, ఆగిపోయిన పనులు నాయనా మీ కృప చూపించి మరలా నూతన పరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా, ఏ ఇబ్బందులు ఎవరు వారికి కలగజేయకుండా బిడ్డలను క్షేమముగా నిలవబెట్టుకోనండి తండ్రి. అయా, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, సమస్యలు ఈరోజు లేకుండా కృప చూపించండి నాయనా. ప్రశాంతంగా జీవించే సహాయము దయచేయండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆకలి బాధలు ఏ బిడ్డ కలిగి లేకుండా కృప చూపించండి. ఆత్మీయ జీవితంలో ఇంకనూ అభివృద్ధి చెందగలిగే సహాయము దయచేయండి తండ్రి. మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, మా కనుచూపు, మా ఆలోచనలు, మేము వింటున్న మాటలు కూడా అన్నీ మీకు ఆమోదయోగ్యముగా ఉండుటకే సహాయము దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యముగా ఈ లోక పాపములో మేము పాలిభాగస్తులు అవ్వకుండా, దేనికి ఆకర్షితులం అవ్వకుండా, ఎటువంటి ప్రమాదాల జోలికి మేము వెళ్లకుండా కృపా సహాయము దయచేయండి. జ్ఞానముతో నింపండి.
మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి కేటాయించకుండా సహాయము దయచేయండి నాయనా. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి బిడ్డలు వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. వారిని కూడా మంచి జ్ఞానంతో నింపండి, తెలివితేటలు వారికి అనుగ్రహించండి, జ్ఞాపక శక్తితో బిడ్డలను అభిషేకించండి నాయన. మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయ్యా, వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, మాకు తెలిసినటువంటి ఒక్క మాట అయినను అయ్యా కొంతమందికైనా ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.